ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మా. నమస్తే అమ్మా. అంటే మనం ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా మొదటగా గణపతిని ఆరాధిస్తుంటాం. తొలి పూజ ఆయనకు చేసిన తర్వాతే మిగతా ఏ పనైనా మొదలు పెడుతుంటాం. ఇది ఒక నమ్మకంగా మనకు అలా అలవాటైపోయింది అంతే. ఇంకా అయితే ప్రత్యేకించి గణపతికి సంబంధించిన ఒక పూజా విధానాన్ని చేసే రోజు అనంటే ప్రతి ఒక్కరూ ప్రతి మాసంలో సంకటహర చతుర్థి అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ప్రత్యేకంగా గణపతిని ఏ రకంగా ఆరాధించాలి? ముఖ్యంగా మనకి ఇప్పుడు మార్గశిర మాసం, ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. ధనుర్మాసంలో వచ్చింది సంకటహర చతుర్థి. మరి ప్రత్యేకమైన విధి విధానాలు ఏమైనా ఉంటాయా? తెలియజేయండి. తప్పకుండా చెప్తాను. మార్గశిర మాసమైన ధనుర్మాసమైనా కూడా ఆధ్యాత్మికంగా మనం కేవలం ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధనుర్మాసం అనేసరికి శూన్యమాసం అని చెప్పి ప్రత్యేకించి మన ఇంట్లో శుభకార్యాలు అవి ఇవి ఏం చేయరు, కానీ ఆధ్యాత్మికంగా అంటే పూజలు చేసుకోవడానికి కానివ్వండి, ఏదైనా మీరు పాశురాలు చదువుకోవడానికి కానివ్వండి, అసలు చదివి దాని అర్థం తెలుసుకోవడానికి ముగ్గులు అయితే చాలా బాగా వేస్తారు. అంటే మనం చూస్తే గనక ఈ నెలంతా కూడా సూర్యుడికి గమనాన్ని కొలమానంగా తీసుకొని ఈ నెల రోజులు మనము సూర్యుడికి కూడా కేటాయించినట్టు అవుతుంది అనమాట. అందుకే మీకు రథం ముగ్గు అవి వేస్తారు లాస్ట్కి వచ్చేటప్పటికి, సంక్రాంతి అప్పటికి. ఎందుకని ప్రత్యేకించి ముగ్గులకు పెట్టింది పేరు? అది మనం ధనుర్మాసం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే ఆకర్షణకి సంబంధించిందిగా తీసుకోవచ్చు అనమాట మార్గశిర మాసం. అంటే ఏంటి అని అంటే మీరు మార్గశిర మాసమే నేను అని కృష్ణ పరమాత్మ చెప్పారట. అంటే కృష్ణ పరమాత్మ అనగానే మీరు చూడంగానే మీరు చిన్న పిల్లవాడప్పుడు లడ్డు గోపాల్ని చూడండి, లేదు అంటే కనుక రాధాకృష్ణుల్ని చూడండి, లేదా కృష్ణుడు మీరు గురువాయూర్లో ఉంటాడు కృష్ణుడు, అలా చూడండి. ఇంత చిన్నగా ఉంటాడు మన ఉడిపి కృష్ణుడు. ఎక్కడ చూసినా మనం ఆకర్షింపబడతాం. స్వామి ఎంత బాగున్నారో, చక్కగా ఉన్నాడు కదా, మన ఇంట్లో పిల్లవాళ్ళలాగా మనం సంతోషపడిపోతూ ఉంటాం. అలా మనని ఎవరైనా సరే మన మాట వినాలి, మన పిల్లలు మన మాట వినాలి, మన భర్త కానీ భార్య కానీ వాళ్ళిద్దరిది ఒక మాట అయి ఉండాలి. అట్లాగే ఇంట్లో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ఉండాలి అని అంటే గనక ఈ రోజు మీరు త్రైలోక్య మోహన కవచం అని ఉంటుంది గణపతిది. త్రైలోక్య మోహన కవచం గణపతి అని కొట్టండి గూగుల్లో, తెలుగు అని కొడితే ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ లో మీకు వచ్చేస్తుంది. త్రైలోక్య మోహన కవచం అనేది ఈ సంకటహర చతుర్థి నాడు గనక చదువుకుంటే ఆ రోజు మొదలుపెట్టి కనీసం 11 రోజులు కానీ 21 రోజులు కానీ లేదా 40 రోజులు చదువుతామని అనుకుంటే కనుక వరుసగా కేవలం ఆ ఒక్క రోజు చదివినా కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఎలా మనం ఆకర్షింపబడతాం, మన మాట ఆకర్షింపబడాలి. మనం ఏదైనా చెప్పినప్పుడు పిల్లలు వినడం కానివ్వండి, ఇంట్లో వాళ్ళది ఒక మాట అవనివ్వడం కానివ్వండి, లేదు అంటే గనక ఒక్కొక్కసారి కొన్ని పనులు మాటల వల్ల ఆగిపోతూ ఉంటాయి. అంటే మనం ఏదైనా గట్టిగా మాట్లాడామనుకోండి, అవతల వాళ్ళకి కోపం వచ్చి ఆ పని చేయకుండా ఉంటారు. అవునా కదా? ఇంట్లో అయినా సరే సహజంగా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఈ త్రైలోక్య మోహన కవచం గణపతిది గనక చదువుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అంటే మధ్యలో ఆగిపోయే పనులు, ఆటంకాలు జరిగే పనులకి ప్రత్యేకించి ఇది ఉపయోగపడుతుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలన్నీ కూడా నిర్మూలింపజేసేది, హరింపజేసేది. అసలు మనకి ఏ పనైనా కూడా ఆగిపోతుందండి, మేము మొదలు పెడుతుంటే ఆగిపోతుందండి. అసలు సంకటహర చతుర్థి చేసుకున్నామంటే కూడా మాకు అవ్వట్లేదు, ముందుకు వెళ్ళడం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపు చేసుకుంటారు అట్లా ఇట్లా అని ఏం అనుకోకండి, మామూలుగా ఉండండి. పొద్దున్న లేవంగానే తలంటి పోసేసుకొని దేవుడి దగ్గర కూర్చొని, నాయన ఇవాళ సంకటహర చతుర్థి, నేను దండం పెట్టుకుంటున్నాను, నేను ఇలా ఉపవాసం ఉంటాను, సాయంత్రం వరకు తినకుండా ఉంటాను అని చెప్పి త్రైలోక్య మోహన కవచం అనేది చదువుకోండి. సాయంత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. ఎన్నిసార్లు చదవాల్సి ఉంటుంది? ఒక్కసారి చదువుకోండి, ఒక్కసారి చదువుకోండి. లేదు ఎవరికైనా వీలు కుదురుతుంది అంటే ఒక 3 సార్లు చదువుకున్నా పర్వాలేదు. అయితే ఈ విధానాన్ని చాలా మంది వ్రతంలా కూడా ఆచరిస్తారని చెప్పి అంటుంటారు, అది ఎలా ఉంటుంది? వ్రతము అని అంటే సంకటహర చతుర్థి ఖచ్చితంగా సంవత్సరం పాటు చేయాల్సిందే. మీరు శ్రావణ మాసంలో చేసుకోవచ్చు, కార్తీక మాసంలో మొదలు పెట్టుకోవచ్చు,
ఈ మార్గశిర మాసం మాత్రం చేసేసుకొని మీరు మళ్ళీ జనవరిలో కూడా చేసుకోండి. మొదలు పెడతాము అనేది మాఘమాసం నుంచి మొదలు పెడతాం కంటిన్యూగా అని అనుకోండి. అంటే ఏదన్నా పనులు అసలు టోటల్గా ఆగిపోయి అసలు పూజ చేయడానికి కూడా అవ్వట్లేదండి, మేము అనుకుంటే చాలు అవాంతరం వచ్చేస్తుందండి అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా, పొద్దున్నే లేద్దాము ఇంకా పూజ చేసేసుకుందాం అన్నప్పుడు ఆ రోజు బోర్ పాడవుతుంది. వాడు రావాలి, బాగు చేయాలి, నీళ్లు రావాలి, ఇదంతా వీటిల్లోనే ఉండిపోతాం. అట్లాంటి సందర్భాలు ఎవరో ఒకళ్ళకి ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, అలాంటి ఆటంకాలు ఏదైనా పనులలో మీకు అవుతున్నాయి అంటే కనుక, అసలు కదలట్లేదు ఆ పని అంటే కనుక, కేవలం మాటలతోనే ఆగిపోయింది, ఈగోయిస్టిక్గా అవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళు చేస్తారని మనం ఊరుకొని, మనం మొదలు పెడతాంలే అని వాళ్ళు ఊరుకొని. ఇప్పుడు కొన్ని సంబంధాలు ఉంటాయి, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగచ్చుగా మేము కాదంటాము అని అంటారు. మనం వెళ్ళి అడిగితే ఎలా ఉంటుందో ఏమంటారు అని అనిపిస్తూ ఉంటుంది, అవునా కదా? అలాంటి సందర్భాలు కూడా స్వామి నిర్మూలింపజేస్తారు. అంటే ఇక్కడ త్రైలోక్య మోహన కవచం గనక సంకటహర చతుర్థి నాడు చదివితే గనక ఎట్లాంటి అవతల వాళ్ళకి మన మీద ఏహభావం ఉన్నా, కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే విధి విధానాలు అయితే మనకు అందరికీ తెలిసిందే. ఉపవాసం ఉండాలి, సాయంత్రం పూట పూజ చేసుకోవాలి, సాయంత్రం ఎప్పుడైతే చంద్రోదయం అవుతుందో అప్పుడే మనం పారణ చేయాలంటే తినాలి, ఆ టైంలోనే తినాలి అని చెప్పి అందరికీ తెలుసు. అయితే ఆ రోజంతా అన్నం ముట్టుకోకుండా టిఫిన్ మీద ఉంటే చాలా మంచిది. అంటే మనం చంద్రోదయం తర్వాత కూడా ఏదైనా టిఫిన్ లాంటిది తింటే మంచిది, భోజనం తినకుండా అన్నమాట. లేదు అలా కాదండి మాకు కుదరదు అన్నప్పుడు భోజనం చేసినా ఏం పర్వాలేదు. ఒకవేళ ఏమన్నా అంటే మందులు వేసుకుంటే కానీ ముందుకెళ్ళలేము అండి, తప్పనిసరి మందులు అయితే వాడాలి అని చెప్పి అనుకుంటే గనక అన్నం తినకుండా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే సంకటహర చతుర్థి నాడు బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది. బెల్లం ఎప్పుడు పెట్టినా ఒకటి కాకుండా రెండోది కూడా పెట్టండి. మనం చూస్తే వినాయకుడు ఎప్పుడు కూడా చిన్న పిల్లవాళ్ళగా అనిపిస్తాడు నాకు, మన ఇంట్లో చిన్న పిల్లవాళ్ళగా. ఒక చేతిలో పెట్టంగానే రెండో చేయి అడుగుతాడు స్వామి అని నేను ఎప్పుడు చెప్తాను. పిల్లలు అంతే కదా, ఒకటి ఇయ్యంగానే ఇంకొకటి అంటారు. కాబట్టి అట్లా స్వామిని కూడా మన ఇంట్లో చిన్న పిల్లవాళ్ళగా భావించి తీసుకుంటే, గణపతికి పూజ చేస్తే తొందరగా ఎందుకు అయిపోతుంది అని అంటే గనక ప్రకృతి మయంగా ఉంటుంది ఆయన పూజ అంతా కూడా. అంటే గరికని చాలా ఇష్టపడతారు. అలాగే మీరు ఎక్కడ అసలు ఉమ్మెత్తలు జిల్లేళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు స్వామి, అవునా కాదా పూజలు. కాబట్టి మనం చూస్తే కనుక ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి అనేది. అలాగే మీరు చూస్తే నలుగు పిండితో స్వామి శరీరం చేయబడింది అంటే అది కూడా ప్రకృతిమయమే అనుకోవచ్చు అన్నమాట. అంటే అమ్మవారికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి, చాలా తొందరగా అయిపోతుంది పని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అమ్మ ఎంత తొందరగా అనుగ్రహిస్తుందో అలాగే విఘ్నేశ్వరుడు కూడా అంతే తొందరగా అనుగ్రహిస్తారు. మీకు కేతు గ్రహ సంబంధ బాధలు ఉన్నా, బుధ గ్రహానికి సంబంధించిన బాధలు ఉన్నా కూడా చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు. విఘ్నేశ్వరుడు గనుక పూజ చేసుకుంటే ఆ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ప్రత్యేకించి వారాల లాగా మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఈ వారం వీలు కుదరకపోతే మరొక వారం ఎక్స్ట్రా చేసుకుంటాము అనుకుంటాం. ఇప్పుడు సంకటహర చతుర్థి అనేసరికి నెలలో ఒకసారి చేసుకుంటాము, ఈ నెల కుదరలేదు అంటే నార్మల్గా చేసుకునే వాళ్ళకి, లెక్కలు సంకల్పం లేని వాళ్ళకైతే పర్వాలేదు వదిలేసినా అనుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సంవత్సరం లాగా చేయాల్సింది అనుకున్న వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆ నెలలో కుదరకపోతే ఒక నెల పెంచుకునే అవకాశం ఉందంటారా? చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే కొంతమంది అంటారు మనకు ఈ రోజు అలా కుదరని పక్షంలో ఆడవారికి ఎప్పుడైతే మనం స్నానం అయిపోతుందో 5 రోజులు ఆ తర్వాత రోజుని ఆ రోజుగా భావించి చేసుకోవచ్చు, అదే ఫలితం వస్తుంది అని చెప్పి అని అంటారు. అలా లెక్కలోకి వస్తుంది అంటారా? పూజకి ఎప్పుడు ఉన్నా కూడా తిథి వార నక్షత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నది మేనిఫెస్టేషన్ లో ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ రోజు చేద్దాం అనుకున్నాను చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పి వెళ్ళొచ్చు. కానీ పూజకి నేను ఎప్పుడు కూడా సంకటహర చతుర్థి నాడే చేసుకోవాలి. మీరు అన్నది కరెక్టే. మీరు ఎప్పుడైతే శ్రావణ మాసం మొదలు పెడతారో నెక్స్ట్ వచ్చే భాద్రపదానికి అడ్డు రాకూడదు, ద్వితి విఘ్నం అయినట్టుగా ఉంటుంది మన మనసులో. అట్లా రాకుండా చూసుకోండి. ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల అప్పుడు గనక కార్తీక మాసంలోనో మార్గశిర మాసంలోనో మీకు అడ్డొచ్చిందని అనుకోండి, పూజ చేసే వాళ్ళకి అడ్డొస్తే గనక మళ్ళీ వచ్చే మార్గశీర్ష మాసంలో అది కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవచ్చు. అంటే ఒక నెల ఎక్స్ట్రా చేసేసుకొని మీరు చూస్తే కనుక శ్రావణ మాసం నుంచి శ్రావణ మాసం వరకు సంవత్సరం అవుతుంది అంటే 13 నెలలు అవుతుంది కదా. అప్పుడు ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తే చేసేసుకోవచ్చు మళ్ళీ
దానికి ఏం బాధ లేదు. లేదు మేము కంటిన్యూ చేయట్లేదంటే ఏ నెలలో సంకటహర చతుర్థి అయితే గనక మీరు వదిలేశారు, ఇప్పుడు ఈ మార్గశీర్ష మాసానికి మీకు అడ్డొచ్చింది, నెక్స్ట్ ఇయర్ మార్గశీర్ష మాసానికి కంప్లీట్ చేసుకోండి అది. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి ఒక్క సంకటహర చతుర్థికి పేర్లు ఉంటాయి అన్నమాట. ప్రతి ఏకాదశికి ఎలా అయితే పేర్లు ఉంటాయో సంకటహర చతుర్థికి కూడా పేర్లు ఉంటాయి. అంటే ఆ నెల ఇప్పుడు ఈ నెల వచ్చేది అకూరత సంకటహర చతుర్థి, ఇదే అకూరత సంకటహర చతుర్థి మళ్ళీ చేసుకోవాలన్నమాట గ్యాప్ వచ్చిన వాళ్ళు. అంటే ప్రతి ఇప్పుడు మీరు అన్నట్టు మార్గశిర మాసంలో మళ్ళీ వచ్చేది అకూరత వస్తుందా? ఇప్పుడు ఈ పేర్లు ఎందుకని అకూరత అంటే అర్థం అంటే మనకి ఒక్కొక్క విశిష్టత తెలపడం అన్నమాట. పేర్లు ఏంటి అని అంటే విశిష్టత తెలపడం. అకూరత అంటే ఏంటంటే ఎలుక మీద వాహనంగా, ఎలుకని వాహనంగా చేసుకున్న స్వామి అని అర్థం అన్నమాట. అంటే ఎంత పెద్ద భారీ కాయం కదా, అసలు లాజిక్ అందుతుందా ఎలుక మీద ఎలా కూర్చున్నాడు ఆయన అసలు అని అంటే, ఎంత పెద్ద సమస్య అయినా కూడా చిటికలో నీకు నెరవేర్చేస్తాను అని చెప్పి స్వామి మనకి చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. అంటే సాధ్యపడనివి కూడా సాధ్యపడతాయి అనడానికి నిదర్శనం ఇది. కరెక్ట్. సో అట్లా మనం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఆ నామాలు తెలుసుకుంటే చాలు అసలు స్వామి మీద మనకి భక్తి ఏర్పడడానికి. అవును, అర్థమైంది. ఏకాదశి నామాలు ఒకటి, అలాగే ఈ సంకటహర చతుర్థి నామాలు ఒకటి చూసుకుంటూ ఉంటే స్వామివారిది అబ్బా ఏదైనా సాధ్యం కదా, అంటే భక్తికి మించింది లేదు, భగవంతుడికి మించిన వాడు లేడు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అంతే అంతే. మామూలుగా మన హిందూ ధర్మ ప్రకారంగా గోవుని రక్షించండి, గోవుని కాపాడండి అని చెప్పంటారు. అంటే గోవుని ఒక అంటే అమ్మలాగా సకల దేవతలు కొలువై ఉంటాయి అని, ఒక గోమాత అని చెప్పి ఒక అమ్మ రూపంగా ఒక అన్ని రకాల దేవతలు కొలువై ఉన్న ఒక పెద్ద క్షేత్రంలా ఆవుని ఆరాధిస్తూ ఉంటాం మనందరం కూడా. అయితే ముఖ్యంగా మనం అలా అని చెప్పి ఆవుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి కుదరదు. అందుకని చెప్పి ఆవు బొమ్మని ఇంట్లో తీసుకొచ్చి కనుక పెట్టుకుంటే సాక్షాత్తు గోమాతే మన ఇంట్లో ఉంది అని చెప్పి భావించి చాలా మంది ఆవు చిన్న దూడతో ఉన్న ఒక ఆ గోవు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. నిజంగా అలా పెట్టడం కరెక్టే అంటారా? ఇలా ఆలోచించడం కూడా కరెక్టే అంటారా? చాలా మంచి ఆలోచన. మనం ఇంట్లోనే కాదు, చిన్న వెండి బొమ్మని కూడా పూజ రూమ్ లో పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ వెండి అంత మేము తీసుకోలేము అంటే గనక ఏదైనా బ్రాస్దైనా ఇత్తడిదైనా కూడా కంచుదైనా మనం పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకు అని అంటే గనక గోవు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం మాట్లాడుకునే గోమాత చిన్న దూడ ఉన్న దాని పేరు ఏమంటారు అంటే కామధేను అంటారు. అసలు కామధేను పేరు కూడా సురభి. సురభి. ఆ చిన్న దూడ పేరు నందినీదేవి. మీరు చూడండి, నందిని అన్న పేరున్న వాళ్ళు చాలా మంది సక్సెస్ రేట్ లో ఉంటారు. ఆ పేరుకి కూడా అంత బలం ఉంది, పవర్ ఉంటుంది నందిని. నేను చాలా మందిని చూసాను, ఎవరైతే నందిని అనే గనక పేరు పెట్టుకుంటే వాళ్ళ సక్సెస్ రేట్ చాలా మందిని నేను చూసాను. అయితే ఆ గోమాతని మనం ఎందుకు, ఆ సురభిని నందిని ఉన్నది పెట్టుకోవడం ఎందుకు అని అంటే గనక, మీరు చూస్తే కామధేనువు కూడా లక్ష్మీ అమ్మవారితో పాటే పుట్టిందనమాట. ఎక్కడైతే మనం అమృతం కోసం సముద్ర మథనం జరిగిందో, పాల సముద్ర మథనం జరిగిందో, అందులో నుంచి ఒక్కొక్కటి పుట్టుకుంటూ వచ్చాయి అనమాట. కామధేనువు కూడా అక్కడి నుంచే వచ్చింది. అయితే ఇంట్లో పెట్టుకుంటే ఏంటి అని అంటే గనక, మీరు చూస్తే తెల్లగా ఉంటుంది ఆవు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, తెల్లటి దూడ మీ కళ్ళ దగ్గర ఇట్లా పింక్ కలర్ వచ్చి కాటుక పెట్టినట్టే ఉంటుంది గోమాతలకి, అవునా కాదా? అలా చూసుకున్నప్పుడు మీకు వెంటనే మనసు చాలా శాంతపడినట్టుగా అనిపిస్తుంది. ఊహించుకుంటేనే అంత శాంతి. నిజంగా అసలు గోమాతని తెల్లగా ఉన్న గోవునిను దూడని చూస్తే ఇంకా శాంతంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు మనకి దండం పెట్టుకుని. కాబట్టి అలా తెల్లటి ఐడల్ కనుక పెట్టుకుంటే గనక, ఎందుకంటే అంత పెద్దది బ్రాస్ తెచ్చుకోవాలంటే కూడా చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు చాలా రకరకాలు వస్తున్నాయి, రేడియం అని తెల్లదని, దానికి చక్కగా నగిషీలు గోల్డ్ కలర్ వేసి తీసుకొచ్చి అలంకరణ తెచ్చుకొని పెట్టుకుంటే మీరు దాన్ని చూసినప్పుడల్లా ఒక రకమైన శాంతం అనేది మనశ్శాంతి అనేది కలుగుతుంది అనమాట. గోవుని చూస్తే మనశ్శాంతి. అలాగే మీరు ఇంకా ఆవు పాలు ఇస్తుంది, దూడ తర్వాత మనకి ఇస్తుంది అని తెలుసు కదా, మనకి సాక్రిఫైస్ అనేది కూడా మనకు అలవాటు అవుతుంది. అలాగే స్వార్థం లేకుండా ఉండడం అనేది ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలవాటు అవుతుంది. అంటే కేవలం బొమ్మ నుంచే మనకి ఇంత కలుగుతాయా, ఇన్ని వస్తాయా అని అంటే గనక, చిత్రం చూసినప్పుడు మనం అది గుర్తు పెట్టుకుంటాం. ఏదైనా కూడా చిన్న పిల్లలకి
ఇదేంటి ఇదేంటి అని చెప్పి చూపించినప్పుడు వాడు యాపిల్ అని బాల్ అని గుర్తుపడతాడు 2-3 సార్లు చెప్పినప్పుడు, అవునా కాదా? అలాగే తల్లిని కూడా గుర్తుపడతాడు, కేవలం టచ్ ద్వారానే గుర్తిస్తాడని తెలుసుకోవచ్చు కదా. అంటే ఏంటి, ఏదైతే ఆ బొమ్మ సంకేతం ఇస్తుందో ఆ సంకేతాలని వెంటనే మన బ్రెయిన్ కూడా క్యాప్చర్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, కాబట్టి ఆ గోవుని కేవలం ఐడోలేనా బొమ్మేనా అంటే ఆ బొమ్మ మీద కూడా ప్రేమ ఏర్పడుతుంది మనకి. అయ్యో జాగ్రత్తగా పెడతాం, పిల్లలకి అందకుండా పెట్టుకుంటాం, అవునా, రోజు దులుపుతాం చేస్తాం కదా. అట్లా ఎంతో కొంత గోవుకే కాదు, బొమ్మకి సేవ చేసినా కూడా మంచి జరుగుతుంది అని మనం నమ్మాలి ఇక్కడ. భగవంతుడిని ఎట్లా అయితే మనము అర్చాపూర్వకంగా ఎలా అయితే ఆయన విగ్రహం తీసుకుని వచ్చి అక్కడ భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నామో, అలాగే ఈ గోవు బొమ్మను కూడా తీసుకొని వచ్చి మన ఇంట్లో గనక పెట్టుకుంటే శాంతి పరిడవిల్లుతుంది అని ఖచ్చితంగా నమ్మండి. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సిల్వర్ది ఒకవేళ పూజా మందిరంలో పెట్టలేని వాళ్ళు షోకేజ్గా మనం హాల్లో డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టకుండా అదే ఐటమ్ ఏ మెటీరియల్ అయినా తెచ్చి పూజ రూమ్లో పెట్టి పూజ చేసుకోవచ్చు అంటారా? లేదు అసలు ఇంకా పూజ రూమ్లో పెట్టము అనుకున్న వాళ్ళు షో ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు. పూజ రూమ్లో మీకు అంతగా కాకపోతే గోవువి ఫోటోలు దొరుకుతాయినమ్మా చక్కగా. మీరు ఇంపార్టెంట్ దేవతలు అందరివి కూడా, లక్ష్మీ అమ్మవారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరివి కూడా ఎక్కడెక్కడ ఉంటారో అన్ని ఉండి గోమాత ఫోటో కూడా ఉంటుంది అన్నమాట. అది తెచ్చుకుని పెట్టుకున్నా సరిపోతుంది, చాలా బాగా కలిసి వస్తుంది. అయితే మా ఇప్పుడు ఈ ఆవు బొమ్మ ఏదైతే విగ్రహం ఉందో దూడతో కలిగి ఉన్న కామధేనువుది మనం ఎవరికి వాళ్ళు స్వతహాగా కొనుక్కున్న దానికన్నా ఒకరు మనకి ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినా మనం ఎవరికైనా ఇచ్చినా కూడా ఇంకా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పంటారు, అది నిజమే అంటారా? చాలా మంచిది. ఎందుకు అని అంటే అందరం గోవుని దానం చేయలేము, అవునా కాదా? ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇంట్లో గోవు వచ్చి గృహప్రవేశం అప్పుడు కూడా కుదరడం లేదనుకుని కూడా ఈ గోవు బొమ్మను తీసుకొని గృహప్రవేశం చేస్తున్నారు. ఎంతో కొంత సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాము అన్న ఫీలింగ్ కలుగుతుంది ఒకటి. రెండోది ఏంటంటే అలా ఇచ్చినప్పుడు మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు చక్కగా ఉండాలి, గోవునిస్తే వాళ్ళ ఇంట్లో సమృద్ధి సుఖ సంతోషాలు పరిడవిల్లుతాయి అని చెప్పి నమ్మే కదా మనం ఇచ్చేది. అలా వేరే వాళ్ళు కూడా మనకి ఇచ్చేది అందుకే. కాబట్టి తప్పకుండా గిఫ్ట్ ఇస్తే మాత్రం చాలా మంచిది అనమాట ఈ బొమ్మ ఇస్తే. అలాగే ఏ డైరెక్షన్ లో పెట్టుకోవాలి మనము అది కూడా మనం చూడాలి అని అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్ లో పెట్టుకోకూడదు. హాల్లోనే నార్త్ ఈస్ట్ వైపు కానివ్వండి, అంటే ఉత్తరం వైపు అంతా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అట్లాగే మీకు బిజినెస్ ఒకవేళ రన్ అవ్వట్లేదు అంటే గనక సౌత్ వెస్ట్ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే సౌత్ ఈస్ట్ పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఆగ్నేయం వైపు పెట్టుకున్నా కూడా మంచిది. మరి లివింగ్ రూమ్ అమ్మ ఆగ్నేయం వైపు ఉండదు కదా అంటే లివింగ్ రూమ్ లో ఎక్కడైతే మీకు ఆగ్నేయం వైపు కనపడుతుంది, బిజినెస్ నడవట్లేదు అనుకున్న వాళ్ళు అక్కడ పెట్టుకోండి. లేదంటే నార్త్ ఈస్ట్ వైపే పెట్టుకోండి. మాకేమి ఆగ్నేయం వైపు పెట్టడం మాకు అలవాట్లేదండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని అనుకున్నప్పుడు ఈశాన్యం మూల పెట్టుకోవడం అనేది కూడా చాలా మంచిది అన్నమాట. ఇంకా చెప్పాలి అని అంటే మీరు చూస్తే కామధేనువు ఎక్కడ కూడా ఎవరికైతే స్వార్థం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ దగ్గర లేదు, చాలా మునుల దగ్గరే ఉంటుంది అన్నమాట ఎక్కువగా. అంటే వేరే వాళ్ళకి సహాయం చేయాలి, దాని నుంచి వచ్చేదంతా కూడా వేరే వాళ్ళకి సహాయం చేయాలి అనే వాళ్ళ దగ్గరే ఉంది. కానీ బలవంతంగా తీసుకెళ్ళిపోదాము, ఇది మా దగ్గర ఉండాలి అని అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యం అంతా పోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోయారు అనమాట. అంటే ఏంటి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది అని అంటే మనకి కూడా మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఒక 5% 10% లేదు కాదు అంటే 1000 రూపాయలు ఇచ్చే 1000 రూపాయలు కాదు 100 రూపాయలే నేను ఇవ్వగలుగుతాను అనుకున్నప్పుడైనా ఎంతో కొంత భగవంతుడి కోసం ఖర్చు పెట్టే విధంగా కూడా మనని ప్రేరేపిస్తుంది. బొమ్మ తీసుకొచ్చి ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఆలోచన కలుగుతుంది అంటే అయ్యో మనకి ఇంత మంచి జరిగింది కదా, ఈ చారిటీకి ఏమన్నా ఇద్దామా, ఈ భగవంతుడికి ఏమన్నా ఖర్చు పెట్టుకుందామా అనే ఆలోచనని తప్పకుండా తీసుకొస్తుంది మనకి. కాబట్టి అలాంటి ఆలోచన మనకు వచ్చింది అని అంటే మంచే కదా. అంటే ఏంటంటే మనలో ఉన్న మంచితనాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట, డే బై డే ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి గోవుని చూసుకుంటే గనక భూమి మీద ఒకే ఒక్క ప్రాణేమో ఆక్సిజన్ ని తీసుకొని ఆక్సిజన్ ని వదిలే ప్రాణి కేవలం గోమాతే. కాబట్టి అలాంటి కామధేను బొమ్మని ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్మాలి.
సంతోషం అమ్మ. చాలా మంది మూఢనమ్మకం అని కొట్టి పారేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదు, నిజంగా మనం విగ్రహం పెట్టుకున్నా కూడా అమ్మవారిని సాక్షాత్తు ఆవును తీసుకొచ్చి పెట్టి పూజించిన దాని కిందకే వస్తుంది అని అంటే అంతకు మించింది ఏముంటుంది ఇంకా ప్రతి ఒక్కరికి కూడా. నేను చాలా బుక్స్ చదువుతాను కదా, బుక్స్ చదివినప్పుడు కొన్ని కొన్ని బుక్స్ లో ఎట్లా ఉంటుంది అని అంటే, మీకు ఈ గ్రహ దోషాలు ఉన్నాయా, కోతులకు ఆహారం పెట్టండి, ఈ గ్రహ దోషం ఉందా, కుక్కల్ని పెంచుకోండి, ఈ గ్రహ దోషం ఉందా, స్ట్రీట్ డాగ్స్ కి పెట్టండి అని బుక్స్ లో చదువుతూ ఉంటాను నేను. ఓకే ఓకే. అయితే ప్రతి దాంట్లోనూ గోసేవ చేయండి అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అవును అవును. మనం గోసేవ చేయాలి అంటే గోశాలకి వెళ్ళాలి, చెయ్యాలి, ఇదంతా ఉంటుంది. అయితే ఒక గోవుని పెట్టుకోవడం అంటే ప్లేస్ ఉన్నా కూడా ఇవాళ మనం కుక్కని పెంచుకోగలుగుతున్నాం, కానీ గోవుని పెంచుకోవాలంటే మనకి ఆలోచన చాలా. గోవుని పెంచుకోవడం కూడా అంత ఈజీ కూడా కాదు, ఎందుకనంటే దానికి వర్షంలో ఉండదు, అది దానికి కంపల్సరీగా మామూలుగా అన్ని జంతువులాగా వర్షంలో తడిచిపోతానని ఉండదు, దానికంటే ఒక ప్లేస్ ఉండాలి, మట్టి అనేది ఉండాలి, ఫ్లోరింగ్ అనేది ఉండకూడదు, మట్టిలోనే ఉండాలి, ఇదంతా ఉంటుంది. కాబట్టి కష్టమే, నేను కాదని నేను అన్నాను. అలాంటప్పుడు ఒక్కసారి బొమ్మను తెచ్చుకుని పెట్టుకుంటే అది మూఢనమ్మకమా లేకపోతే నిజంగా ఏదో పవర్ ఉందా అనేది తెలిసి వస్తుంది మనకి. ఆ డిఫరెన్స్ అనేది వితిన్ 1 or 2 months లోనే తెలిసిపోతుంది. అప్పుడు మనకి ఆ నమ్మకం కిందకి మారుతుంది. అవును, ఎవరైతే మూఢనమ్మకం అని భావిస్తారో వాళ్ళే ఇంకో నలుగురికి మాకు ఇలా జరిగింది అని చెప్పుకుంటారు. అవును, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు రబ్బర్ బొమ్మ కొన్నా, ఇంత 30 rupees ఇప్పటికీ గుర్తు నాకు. ఆ బండి వాడికి నిజంగా ఎప్పటికీ రుణవాడు ఉంటాను నేను. అప్పుడే ఏదో ఆలోచిస్తున్నాను ఎలా తీరుతాయా అని అంటే, ఆ బండి మీద నుంచి వస్తున్నాడు, పెద్ద బొమ్మ ఏమో 100 or 120 చెప్పాడు, చిన్న బొమ్మ 35 rupees చెప్పాడు. అదే ఆ రబ్బర్ బొమ్మే 35 rupees పెట్టే తీసుకొచ్చా ఇంటికి. నెమ్మదిగా పాజిటివిటీ అనేది పెరిగింది. మీకు ఇంకో విషయం చెప్తాను, చాలా దుష్ట ప్రయోగాలు ఉన్నాయండి, నరదిష్టి ఉందండి మాకు, మేమంటేనే పడట్లేదండి జనాలకి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఒక్క బొమ్మ ఇంట్లో ఉండడం వల్ల. నెగటివిటీ అనేది తప్పకుండా డిజాల్వ్ అవుతుంది. ఎందుకు అని అంటే, అది భగవంతుడి అంటే లక్ష్మీ అమ్మవారు పుట్టారు, చంద్రుడు పుట్టాడు, అలాగే ఇంద్రుడి సింహాసనం పుట్టింది, ఎన్నో పుట్టాయి. ఆ తర్వాత అమృతం మనకి దేవతలకి దొరికింది. ఆ అమృతాన్ని ఇవ్వలేదేమో భగవంతుడు, కానీ ఆ భగవంతుడి నామాన్ని తలుచుకుంటే చాలు అమృతమే అది అని చెప్పి మనకి చెప్పకనే చెప్తున్నాడు. ఏదో భాండాగారంలో వచ్చేసేది అమృతం అని అంటే మనకి మానవులం కాబట్టి, కేవలం ఆయన నామాన్ని తలుచుకుంటేనే అదే అమృతం మనకి. అదే అంటారు కదా, శ్రీరామని నామం ఎంతో రుచిరా అని అంటారు, అంటే ఆయన ఆ నామమే చాలు. అలాగే ఈ గోవు బొమ్మనే చాలు ఈ నెగటివిటీస్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి అని చెప్పి గట్టిగా నమ్మాలి. ఓకే, అయితే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరు మీ లైఫ్లో ఏదైతే జరిగిందో దానివల్ల, అలాగే చాలా మంది విషయాల్లో పెట్టుకుంటే మంచి జరిగిందనే చెప్పే వాళ్ళే కానీ చెడు జరిగిందని ఎక్కడ చెప్పలేదు. అంటే ఉండకపోతే ఫలితం ఉండదు, కానీ మనకు వచ్చిన నష్టం ఏం లేదు, పెట్టుకొని చూస్తే ఆ మార్పు మనకి అర్థమవుతుంది. కాబట్టి జరగాలని లేదు, అసలు చెడు జరగకపోవడం కూడా మంచే కదా. అంతే కదా, అక్కడ మంచి జరుగుతున్నట్టే. మనం ఎప్పుడు ఏమని ఆలోచిస్తాము అని అంటే, 10 rupees ఉన్నాయి, 10 rupees ఉన్నాయి, ఇంకో 5 rupees వస్తే బాగుండు, రాలేదుగా అనుకుంటాం, కానీ ఆ 10 rupees ఖర్చు అవ్వలేదు కదా, ఉన్నాయి కదా నీ దగ్గర. అవును, అవేవో అయిపోయి నిలబడుతోంది కదా, నీ దగ్గర ఉంది కదా, అది కూడా పాజిటివిటీ కదా. మన ఆలోచన విధానం పాజిటివ్ గా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా అన్ని పాజిటివ్ గా జరుగుతాయి. ఇలాంటివి ఎన్హాన్స్ చేస్తాయి. మరి నువ్వు పాజిటివ్గా ఆలోచించినప్పుడు నీకు ఇంకేం బాధ లేదు కదా అని అనుకున్నప్పుడు, సరే ఐడల్ తెచ్చుకోవడం దాకెందుకు, రోజు ఒక గూగుల్లోనే మీరు ఫోటో డౌన్లోడ్ చేసుకొని చూడండి, జస్ట్ చూడండి అంతే. ఒక 10-15 రోజులు చూసిన తర్వాత ఎటువంటి మార్పు వచ్చింది అనేది మీరు రిజిస్టర్ చేసుకోండి మైండ్లో, ఆటోమేటిక్గా తీసుకొచ్చుకుంటారు. ఈ మధ్య కాలంలో దేవుళ్ళ గురించి రకరకాలుగా వింటున్నాం. అంటే ముఖ్యంగా అంటే కనిపిస్తున్నారని చెప్పి, దేవుళ్ళు దేవతలు కనిపిస్తున్నారని చెప్పి, వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పి ఇది చెప్పడం ఒక ఎత్తు అయితే, ఒక 2 days బ్యాక్ అనుకుంటా నల్లపోచమ్మ ఆలయంలో హోల్ సిటీలో అమ్మవారు నడవటం జరిగింది అని చెప్పి, ఆలయంలో అమ్మవారి పాదముద్రలు కనిపిస్తున్నాయి, పసుపుతో కూడి ఉన్న పాదముద్రలు అని చెప్పి మనం ఒక 2 రోజులుగా వింటున్నాం. నిజంగా అమ్మవారు ఒకవేళ నడిచినా అలా ముద్రలు కనిపించే అవకాశం ఉంటుందా? అలా నడుస్తారా నిజంగా అమ్మవారు? ఏమంటారు దాని గురించి? తప్పకుండా చెప్తాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, అమ్మవారి అనుగ్రహం కేవలం మనం ఇంత పూజ చేసినంత మాత్రాన, అంటే ఆవిడకి షోడశోపచార పూజలే కాకుండా మామూలుగా పంచోపచార పూజలు చేసిన,
లేదు అంటే గనక భక్తిపూర్వకంగా ప్రేమతో మన మనసు అర్పించినా కూడా అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అందరం పిల్లలమే ఆవిడ. అవును, ఎన్నో తార్కాణాలు ఉన్నాయి ఇట్లా అమ్మవారు కనపడడం అనేది. అక్కడ తిరుగాడుతున్నారు, నడుస్తున్నారు, గజ్జల సౌండ్ అవుతూ ఉంటుందండి అని చెప్పడం. మీరు కాశీలో కూడా వారాహి అమ్మవారి గురించి గనక మనం అక్కడికి గుడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, రాత్రిపూట గజ్జల సౌండ్ అవుతుంది అమ్మవారని. ఆవిడ క్షేత్రపాలకురాలు, రాత్రిపూటే తిరుగుతారనమాట కాశీ క్షేత్రం అంతా కూడా. మీరు ఇంకా గమనించి ఇంకా అంటే అమ్మవారు ఎక్కడైనా కనపడతారా అసలు, మనం చాలా అన్నిటికీ మనకి ప్రూఫ్స్ కావాలన్నమాట. అంటే మనం నమ్మాలి అని అంటే అమ్మవారు చక్కగా కిరీటము నగలు అన్నీ వేసేసుకొని వచ్చి ఎర్రచీరే కట్టుకొని పెద్ద బొట్టే పెట్టుకుని మన ముందు కూర్చోవాలి. అప్పుడు కానీ 4-5 నిమిషాలు మనం మాట్లాడితే తప్పించి మనం నమ్మము అనేది సైకలాజికల్గా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం. అంటే అలా నిజంగా ఒక మానవ రూపంలో మీరు అన్నట్టుగా వచ్చినా ఇదంతా ఒక నాటకమేమో అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఆమె ఏదో మాయల ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చే కాలంలో ఉన్నామేమో అమ్మ. అందుకే అమ్మవారు ఎప్పుడు కూడా తన ఉనికిని చాటుకుంటారు అనమాట. ఎందుకు చాటుకుంటారు అంటే గనక ఏ నెగటివ్ ఎనర్జీస్కైనా కూడా భయం. అందులో మనకి కూడా అమ్మో అమ్మవారు ఎక్కడ ఉన్నారు, ఆవిడ మనం చూస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. మనం గుడికి వచ్చినప్పుడు ఎవరికి తెలియకపోయినా కూడా మన మనస్సాక్షికి తెలుసు కదా మనం ఏం చేస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మంచా చెడ అనేది తెలుస్తుంది. కాబట్టి అమ్మవారికి ఉనికి అక్కడ ఉంది అని అంటే గనక మనం కూడా కరెక్ట్గా ఉంటాము అని చెప్పి ఒకటి. అమ్మవారి ప్రేమ అనుగ్రహం అట్లాంటిది. అంటే ఏదో చాలా ఇచ్చేసేయండి అప్పుడే నేను వస్తాను అనేది కాకుండా మీరు చాలా సందర్భాల్లో దైవం మానుష రూపేణ అనేది ఎప్పుడైనా గనక మీరు చూస్తే గనక, దైవం లీల చూపిస్తే గనక చాలా సందర్భాల్లో చాలా పూర్ మందికి అంటే చాలా లేని వాళ్ళకి కనిపించిన సందర్భం ఉందన్నమాట. ఎక్కువ చాలా పెద్ద పూజలు చేసేసిన సందర్భాల్లో కనపడిన అమ్మవారు కూడా కేవలం మానసికంగా ఇది సమర్పించుకుంటున్నాము అంటే చాలు అమ్మవారు అనుగ్రహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆవిడ ప్రేమకి కట్టుబడతారు, భక్తికి. అంటే భక్తి అంటే మీరు ఏదో చాలా చేసేయాలని కాదు, కొంచెం మీరు చూస్తారు చూడండి భగవద్గీతలో వస్తుంది ఫలం పత్రం పుష్పం తోయం అంటారు. ఏది ఇచ్చినా మంచినీళ్ళు ఇచ్చినా పర్వాలేదు. అందుకే ఈశ్వరుడు కూడా కేవలం మంచినీళ్లతో అభిషేకం చేస్తే చాలు బోల్డ్ ఇచ్చేస్తాను అని అంటాడు అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక నేను కూడా వీడియో వినడం జరిగింది, చూడడం జరిగింది. అతను ఏమంటాడంటే మేము ముందు తలుపులు తీసేటప్పుడు మేము నాక్ చేస్తాం, ఫస్ట్ నాక్ చేసిన తర్వాతనే డోర్ ఇలా కొట్టిన తర్వాతనే వెళ్తాము. ఈసారి అలా వెళ్ళలేదు, మామూలుగానే తలుపు తీసేశారు కాబట్టి అమ్మవారు ఉనికి తెలిసింది అనేది అతని మాటల్లో నాకు అర్థమైంది అనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తే కనుక గ్రామ దేవతల దగ్గరికి వస్తే కనుక ఎప్పుడు కూడా పరిరక్షిస్తూ ఉంటారు గ్రామాన్ని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును, నమ్ముతుంటాం. ఏదైనా మీరు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా గ్రామ దేవతలు పరిరక్షిస్తారు అక్కడ ఉన్న ప్లేస్ని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళని. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే గనక మనం ఒకటే పాదం కనిపిస్తోంది, ఇంకో పాదం కనిపించట్లేదని, లేదు ఇంకో పాదం కొంచెం అంటే అంత క్లియర్గా లేకుండా నార్మల్గా కనిపిస్తోందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం కూడా ఏంటంటే అసలు అమ్మవారు గర్భగుడిలో లేదు, ఆమె వెళ్ళిపోయినట్టు పాదముద్రలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు నిన్న ఈ మధ్యకాలంలో ఏదైతే ప్రళయాలు, భూకంపాలు ఇలాంటివి వచ్చాయో ఇలాంటివి రాబోతున్నాయేమో, అందుకని చెప్పి అమ్మవారు ఇలా ఒక సంకేతంగా చూపించారేమో, లేదు ఇప్పుడు గర్భగుడిలో అమ్మవారు అంటున్నారు. నిజంగా అలా సాధ్యపడుతుంది అంటారా? అమ్మవారు గర్భగుడిలో లేదు అనుకోవడం చాలా తప్పు. ఎందుకనంటే ఎప్పుడైతే అమ్మవారిని ప్రతిష్ఠిస్తారో, కొన్ని ఆలయాల్లో అయితే యంత్ర సహితంగా ప్రతిష్ఠింపజేస్తారు, కొన్ని ఆలయాల్లో మామూలుగా ప్రతిష్ఠ జరగచ్చు, మామూలుగా తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. మీరు ఇంట్లో గణపతి పూజ చేసుకుంటారు కదా, గణపతిని మామూలుగా తీసుకొచ్చి పెట్టేసుకుంటాం కదా, అవునా కదా? మరి 10 రోజులు అయిన తర్వాత నిమజ్జనం చేసేస్తాం, మరి గణపతి లేడా ఇంట్లో? ఉంటాడు. అసలు ఎక్కడైనా భగవంతుని లేని ప్లేస్ ఉంది అంటే ఎక్కడ? ఇక్కడ ఇది కూడా ఒక పాదం కనిపించిందంటే విష్ణుమూర్తి ఒక పాదం వేసిన తర్వాత ఇంకో పాదం పైకి ఎక్కడికో పెట్టారు. అవును, అవునా? అలా అంటే ఆ ఉపద్రవాన్ని ఆపడానికి ఆ పాదం అక్కడ ఉపద్రవం మీదే పెట్టారని ఎందుకు అనుకోకూడదు? అవును, ఎప్పుడైనా ఏది ఆలోచించినా పాజిటివ్ గా ఆలోచించడం అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ నెగిటివ్ గా ఆలోచించకూడదు. అందులో ఇక్కడ మీరు చూస్తే గనక గ్రామ దేవతల ఆలయాల్లో పసుపుని బండారు అంటారు అనమాట.
అంటే ఏంటి అని అంటే పాజిటివిటీ మొత్తం దాంట్లో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అమ్మవారు పసుపంతా కూడా జల్లినట్టుగా ఉంది అని కూడా మనం చూసాం. అంటే ఏంటంటే ఆవిడకి చాలా సంతోషం వచ్చినప్పుడు అలా బయటకు వచ్చి ప్రకటిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెంకన్న కథ విన్నారా? వినలేదా? విజయవాడ కనకదుర్గమ్మ ఆవిడట ఒక సినిమా ఉందన్నమాట. ఆ సినిమాకి వెళ్ళారట ఆవిడ. ఆ సినిమా పేరు నేను మర్చిపోయాను. పాట ఒకటి గుర్తుంది నాకు, ఏరువాక వచ్చిందో అని చెప్పి ఒక పాట ఉంటుంది అనమాట రైతుల మీద. ఆ మూవీ అక్కడ రిక్షా అతను నుంచున్నాడు అనమాట సెకండ్ షో అయిపోయిన తర్వాత. అతని పేరు ఢిల్లీ వెంకన్న. అయితే ఆవిడ రిక్షా ఎక్కారు, అమ్మవారే రిక్షా ఎక్కారు. ఎక్కి ఎక్కడమ్మా అంటే కనకదుర్గమ్మ గుడి ఉంది కదా విజయవాడ, అక్కడ దింపమని చెప్తారనమాట. చెప్పారు. అలా ఆయన ఎక్కించుకొని నడుపుతూ ఉంటాడు. అయితే ఆవిడ అడుగుతుందంట, ఏమయ్యా ఇక్కడ కనకదుర్గమ్మ తిరుగుతుంది నడయాడుతుంది అని చెప్తుంటారు, మీకేం భయం వేదా అని అడిగారట. మాకెందుకమ్మా భయం, అమ్మలగన్నాయమ్మ ఆవిడే మాకు అండగా ఉన్నప్పుడు, ఆవిడే మాకు అండగా తిరగాడుతున్నప్పుడు మాకు ఇంకా భయమే ఉందమ్మా, మాకు భయం లేదు అని అన్నట్ట. అలా మాటల్లో వచ్చేసింది అనమాట. ఆలయం మెట్లెక్కే దారిలోకి వచ్చేసారు వాడు. అక్కడ ఆగిన తర్వాత ఇటు చూసి ఆవిడ మెట్లెక్కేస్తోందట అమ్మవారు. అమ్మ నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి అని అన్నట్ట. అంటే నీ తలపాగాలో పెట్టాను చూసుకో అని చెప్పిందట. ఆవిడ పెట్టిన 10 రూపాయలను బంగారం గాజు ఉందట తలపాగాలు. చూసే వరకల్లా ఆవిడ లేదట అక్కడ. జరిగింది ఇది, నిజంగా జరిగింది ఇది. అయితే అప్పుడు అతను అమ్మవారు ఎక్కింది నా రిక్షా, అమ్మవారు ఎక్కింది, అమ్మవారు వచ్చింది, అమ్మవారు ఎక్కింది అని చెప్పి తర్వాత ఆ థియేటర్లో కూడా ఎక్కడో చూస్తే న్యూస్ పేపర్లో కూడా పడింది అనమాట. థియేటర్లో కూడా పసుపు కుంకుమ గాజులు అక్కడ ఉన్నాయి అని ఆవిడ కూర్చున్న దాంట్లో అని చెప్పి ఉన్నాయి, అమ్మవారే వచ్చారని ఖచ్చితంగా. అంటే అక్కడ లేకపోయినా ఇతని చేతిలో అయితే బంగారం గాజు కనపడుతుంది కదా, అవునా కాదా? మరి ఇంకేం చెప్పాలి అమ్మవారి గురించి చెప్పండి. అట్లా సశరీరంగా అమ్మవారు తిరగాడతారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ గుడైనా కూడా అమ్మవారు నడయాడుతున్నారు అనడానికి ఇక్కడ తార్కాణం ఉంది, ఇక్కడ రుజువు ఉంది అనే కనిపిస్తుంది. అందులో గ్రామ దేవతల్లో చాలా పవర్ఫుల్ రేణుక ఎల్లమ్మ కానివ్వండి, అలాగే మీరు నల్లపోచమ్మ టెంపుల్ ఎక్కడున్నా కూడా నల్లపోచమ్మ గుడి చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట. అమ్మవారు ఎలాంటి ఉపద్రవాలైనా కూడా తొలగింపజేస్తారు అమ్మవారిని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే కనుక కోవిడ్ మహమ్మారినే తరిమి కొట్టేసాం, అవునా కాదా? ఇలాంటివి ఏమైనా ఉపద్రవాలు ఉన్నా కూడా అమ్మ ఇలాంటి వాటిని అన్నిటి నుంచి నువ్వే రక్షించాలి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడం చాలా మంచిది. ఇది చూడడము అనేది సశరీరంగా, అసలు కళ్ళతో ఫోటో చూసినా కూడా ఆ ఒక్క పాదాన్ని, రెండో పాదం గురించి కాదు, ఒక పాదం చూసినా మనం చాలా అదృష్టవంతులని అనుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు అంటే కొంతమంది ఇది మూఢనమ్మకము అని కొట్టి పారేసే వాళ్ళకి మనం ఖచ్చితంగా ఒక మంచి, మీరు ఇందాక అన్నట్టు ఒక సాక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. అంటే అలా అమ్మవారు ఏదో ఒకటి నిజంగా అమ్మవారి నడిచి గనక ఉంటే ఏదో ఒక రకంగా జనాలకి అక్కడ చేసే పురోహితులకు కానీ ఎవరి కల్లోనో వచ్చి చెప్పడం కానీ అమ్మవారి మహిమలు ఇలాంటివి కొన్ని సందర్భాల్లో జరిగినట్టు చూస్తుంటాం కదా. మరి అలా ఎందుకు తెలియజేయలేదు, ఇది నిజంగా అమ్మవారి పాదమని ఎలా నమ్ముతాము అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎలా నమ్ముతాము అని అంటే మనసుని సంసిద్ధం చేసుకోవాలి, అట్లా ఒకటి. రెండోది ఏంటి అని అంటే మనకి గట్టిగా అతను చెప్పేది ఏంటంటే ఎవరు లేరు, అందరూ గుడి నుంచి వచ్చేసారు బయటికి, తలుపులు వేసేసాము, జనరల్గా నాక్ చేసి వెళ్తాం. చెప్పింది కూడా అయ్యప్ప దీక్ష తీసుకునే కాబట్టి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు పూజ. ఇప్పుడు ఎవరికైనా కూడా ఈ 43 రోజులు దీక్ష తీసుకొని మీరు ఏ పూజన్న చేయండి, మండలం దీక్ష తీసుకొని చేస్తే మనం ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళు ఖచ్చితంగా మనకి పలుకుతారనమాట, గ్యారంటీగా. నేను ఇప్పుడు నిన్న 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్నాను. ఎక్కడో మైండ్ ఉంటుంది కదా, మనుషులము అనేది మర్చిపోం మనం ఎప్పుడు కూడా. అవును, స్వామి ఇన్నిసార్లు ఇక్కడ చదువుతున్నాను కదా, నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి నాకు ఒక్క రుజువు నాకు ఇవ్వు. ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రం ఎక్కడైతే చదువుతారో అక్కడ నేను ఉంటానని చెప్తారు శ్రీపాద శ్రీవల్లభులు అనమాట.
ఆయన అవాచ్ అది, ఆయన వాక్ అది. ఇక్కడ ఉన్నావని చెప్పవా స్వామి అని అడిగి ఏమి పెట్టానంటే దీపం పెట్టుకున్నాను, పెద్ద దీపం. అది గాలికి బాగా ఇలా కదులుతోంది అన్నమాట. అయితే నువ్వు ఇక్కడ ఉంటే గనక ఈ దీపం నిశ్చలంగా వెలగాలి, 1 నిమిషంలో కనీసం 1 నిమిషం అన్నా నిశ్చలంగా ఉండాలి ఆ దీపం అని దండం పెట్టుకున్నాం. పెట్టుకున్న 2-3 సెకండ్లకి దీపం నిశ్చలమైపోయింది. నిశ్చలమైపోయింది దీపం, స్ట్రైట్ గా అసలు కదలకుండా. అప్పుడు స్వామి ఉన్నావు. అంటే మీరు అలా సంకల్పం చెప్పుకోకపోతే అది నార్మల్ గా జరిగింది అనుకోవచ్చు, చెప్పుకున్న తర్వాత ఆగింది కాబట్టి మళ్ళీ అనుకున్నాను జస్ట్ కనీసం 1 నిమిషం అన్నాని. ఆ 1 మినిట్ అయిన తర్వాత మళ్ళీ కదలాడింది అనమాట. అంటే ఏంటంటే గాలిగా ఉంది, అటో ఇటో కాస్త ఫ్యాన్ గాలో తలుపులు తీసుకుంటామో ఏదో ఒకటి అవుతుంది కదా, ఆ నేచర్ ని ఆపరు స్వామి. స్వామి ఇక్కడ ఉన్నారు కదా, మీరు నిశ్చలంగా ఉండి. మీరు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి అట్లా. మీరు చూస్తే మనకి కాళహస్తిలో కూడా స్వామి గాలికి సంబంధించింది అనమాట, ఈశ్వరలింగం. అయితే ఆ స్వామి నిశ్చలంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఆ దీపాలు కదులుతూ ఉంటాయి అక్కడ ఎప్పటికీ కూడా. అది చూసి దండం పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు కూడా. ఎవరైనా మామూలుగా గైడ్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఆ దీపజ్యోతిని చూడండి, స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి కదులుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలా చాలా తార్కాణాలు ఉన్నాయి. కావాల్సింది నమ్మకం. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే మండలం దీక్ష చేసినప్పుడు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అమ్మవారు అయ్యవారు కానీ దర్శనం అవుతుంది గ్యారంటీగా. ఇప్పుడు మా ఇంట్లో వర్క్ చేస్తారు ఒక అతను, ఆయన హనుమాన్ దీక్ష తీసుకున్నారు. హనుమాన్ దీక్ష తీసుకుంటే ఆయన పేరు గోపాల్. తీసుకుంటే మన ఇంటికి వచ్చారు, మామూలుగా దండం పెట్టుకుంటుంటే ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం నాకు. అయితే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారా, చాలా గ్రేట్ అది ఇది అని అన్నాను. ఆయన ఫొటోస్ పంపిస్తే ఆ ఫొటోస్ లో కింద నీడ ఆంజనేయ స్వామి నీడ ఉందన్నమాట. ఆంజనేయ స్వామిగా ఉండే నీడ అక్కడ. పక్క నుంచి ఎవరో ఇలా ఫోన్ పట్టుకున్నారు కానీ అక్కడ ఫేస్ మాత్రం ఆంజనేయ స్వామి నీడ కనపడింది. నేను అతనికి తర్వాత ఆయన మామూలుగా ఫొటోస్ పెట్టారు, మీరు చూసారా మీ ఫొటోస్ లో ఆంజనేయ స్వామి నీడ కనపడింది అని అంటే, మీకు బాగానే కనపడింది స్వామి అని అన్నారు. భగవంతుడు అతను కూడా 41 days దీక్ష తీసుకున్నారు. ఎక్కడైతే దీక్షగా తీసుకొని స్వామివారి పూజ చేస్తామో 100 to 100% మేము భౌతికంగా మానసికంగా మేము పెట్టలేకపోయామండి అని అన్నా కూడా అట్లీస్ట్ ఒక 50% 60% మన మైండ్ పెడతాం, కాన్సన్ట్రేషన్ చేస్తాం, డిసిప్లైన్డ్ గా చేస్తాం. ఇవాళ పూజ చేసుకోవాలి, ఇవాళ పూలు కంపల్సరీ కావాలి అని చెప్పి దానికి కట్టుబడిపోతాడు భగవంతుడు, తప్పకుండా కనిపిస్తాడు. అందుకే ఇందాక మీరు అన్నారు చూడండి, బ్రాహ్మణులకి పూజార్లకి కనబడలేదు కదా అని అంటే, మరి వీళ్ళ దీక్ష తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి కనిపించి ఉండొచ్చు. ఓకే ఓకే, అంతేలేండి. అది కూడా చెప్పలేం మనం ఏం జరిగింది అక్కడ అనేది. బయటికి వచ్చింది ఒకలా ఉంటే అక్కడ జరిగింది ఎలా ఉందో స్వతహాగా అనుభవిస్తే తప్ప తెలియదు. సంతోషమా, చాలా మంచిగా, చాలా అంటే మూఢనమ్మకం ఇదంతా ఎక్కడున్నారు అమ్మవారు ఉన్నా అలా ఎక్కడొస్తారు అని నమ్మే వాళ్ళకు ఒక మంచి సమాధానం ఇచ్చినట్టే మీ మాటల ద్వారా. ధన్యవాదాలు.